అందరికీ నమస్తే అండి. పేదలందరికీ ఇల్లు ఆ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని పెంచింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా జోడిస్తోంది. మొత్తం మీద మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద, సరే దేశం మొత్తం లెక్క పక్కన పెడితే రాష్ట్రంలో ఎవరైనా పేదలు ఇల్లు కట్టుకోవాలంటే 4 లక్షల రూపాయలు ఇస్తారు. అందులో 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1.5 లక్ష రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నమాట. ఇది లోన్ రూపంలోనే ఉంటుంది, సబ్సిడీ లోన్ ఉంటుంది. ఆ తర్వాత తిరిగి వాయిదాల పద్ధతిలో ఆరాంసే నెమ్మదిగా చెల్లించుకోవచ్చు. చెల్లించకపోయినా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు. సరే, ఈ ఇళ్ల పథకం అనేది కొత్తది కాదు. కొన్ని దశాబ్దాల నుంచి 1970ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా ఇళ్ల పథకం కొనసాగుతూనే ఉంది. పేదలందరికీ ఇల్లు నిర్మించే పథకం కొనసాగుతూనే ఉంది. 1985లో ఎన్టీఆర్ గారు రెండోసారి సీఎం అవ్వక ముందు, అంటే 1978 లేదా 82కు ముందు, 83కు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ల నిర్మాణానికి 500, 300 అలా ఇచ్చేవాళ్ళు వాళ్ళ అవసరాన్ని బట్టి. అంటే గడ్డి, వెదురు బొంగులు, వాటి సాయం కోసం మట్టి, ఎందుకంటే అప్పట్లో మట్టిల్లే ఉండేవి కదా, గడ్డిల్లే ఉండేవి కదా, సో అలా ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత 1985లో ఆయన సీఎం అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టే క్రమంలో ఈ పక్కా ఇల్లు పథకాలను కూడా తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చి ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే సాయాన్ని పెంచారు. 6,000 రూపాయలు సాయం ఇస్తారు. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 6,000 రూపాయలు సాయం ఇచ్చేవాళ్ళు. అలా లబ్ధిని పెంచారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ 89లో అధికారంలోకి వచ్చి దాన్ని కొనసాగించారు. మళ్ళీ 95లో చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత కూడా 2004 వరకు పేదలందరికీ పక్కా ఇల్లు ఆ పథకాన్ని కొనసాగించారు. దాదాపుగా 2004లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా దిగిపోయేంత వరకు, అప్పటి వరకు 16 లక్షల మంది పేదలకు ఇల్లు నిర్మించి ఇచ్చారు. దానికోసం 3,900 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది, ప్రభుత్వాలు ఖర్చు చేశాయి 2004 వరకు. 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇళ్ల నిర్మాణాన్ని విస్తృతంగా ప్రారంభించారు. ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా 3 ఫేజులు తీసుకొచ్చి ఫస్ట్ ఫేజ్లో 19 లక్షల ఇల్లు, సెకండ్ ఫేజ్లో 20 లక్షలకు పైగా ఇల్లు, థర్డ్ ఫేజ్లో 15,50,000 ఇల్లు తీసుకొచ్చి, అలాగే అర్బన్ ఏరియాలో రాజీవ్ గృహకల్ప కింద, రాజీవ్ హౌసెస్ కింద ఆ స్కీమ్ తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 2004 నుంచి 2014 మధ్యలో 64 లక్షల ఇల్లు నిర్మించారు. దానికోసం 10,800 కోట్లు ఖర్చు చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది మళ్ళీ మీకు లాస్ట్లో అర్థమవుద్ది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ గృహకల్ప అనే కేంద్రం ఇచ్చే ఈ హౌసెస్ స్కీమ్కి, రూరల్ హౌసెస్, అర్బన్ హౌసెస్ ఆ స్కీమ్కి ఎన్టీఆర్ గృహకల్ప, అలాగే టిడ్కో ఏది అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్లు నిర్మించేస్తారు కదా, ఇవి తీసుకొచ్చి చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా విస్తృతంగా గృహ నిర్మాణాలు జరిగాయి. సో చంద్రబాబు గారు గత పాలనలో 2014 నుంచి 19లో దాదాపుగా 22,000 కోట్లు ఖర్చు పెట్టి 13,80,000కు పైగా ఇల్లు నిర్మించారు. అందులో కొన్ని అసంపూర్తిగా ఉండిపోయాయి, కొన్ని చివరి దశలో స్లాబ్ దశలో ఉండిపోయినాయి, కొన్ని టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వకుండా అలా ఉండిపోయాయి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గత 5 ఏళ్లలో దాదాపుగా 12 లక్షల ఇల్లు నిర్మించారు. ఆయన కూడా 12 లక్షల ఇల్లు నిర్మించారు. దానికోసం కూడా 20,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు. పేదలకు సెంటు స్థలం ఇవ్వడానికి కూడా భారీగానే ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయ్యారు. ఇళ్ల నిర్మాణ సాయాన్ని పెంచారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1,80,000 మాత్రమే ఇచ్చేవాళ్ళు. అది కూడా డబ్బులు అడిగితే డబ్బులు ఇస్తారు, లేదా సామగ్రి రూపంలో నాకు డబ్బులు వద్దు, ఇటుక, సిమెంటు, ఐరన్ అది ఇవ్వండి అంటే అది ఇస్తారనమాట. ఎలా కావాలంటే అలా ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం 4 లక్షలు ఇస్తుంది. అంటే నేను ఇక్కడ చెప్తున్నది మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఓవరాల్గా మొత్తం మీద 1,09,00,000 ఇల్లు నిర్మాణం జరిగింది. మరి ఇళ్ళన్నీ ఏమైపోతున్నట్టు? ఇంకా కొత్త ప్రభుత్వం ఏమో ఇంకా 1 ఇయర్లో 8 లక్షల ఇల్లు నిర్మించాలని, 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మించాలని టార్గెట్ పెట్టుకుంది ఈ ప్రభుత్వం. అంటే వస్తున్న ప్రతి ప్రభుత్వాలు కూడా ఇళ్ల నిర్మాణం మీద ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పుడు వరకు 1,10,00,000 ఇల్లు నిర్మించాయి. మరి అవన్నీ ఏమవుతున్నట్టు? ఆ ఇళ్ళన్నీ ఎటు వెళ్ళిపోతున్నాయి? అంతంత వేల కోట్ల ఖర్చు ఎటువైపు వెళ్ళిపోతున్నట్టు?
సో దీనికి సమాధానం ఏమిటంటే ఇది నిధుల దుర్వినియోగమే ఎక్కువ. సాధారణంగా ఇళ్ల నిర్మాణ పథకంలో నిధుల దుర్వినియోగం ఎక్కువ. ఇప్పుడు ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ఒకే లబ్ధిదారుడికి 3-4 ఇల్లు వచ్చాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దాని మీద సోషల్ ఆడిట్ జరిగింది, రిపోర్ట్స్ వచ్చాయి, దాని మీద ఎంక్వైరీలు, సిఐడి ఎంక్వైరీలు జరిగాయి, పెద్ద పెద్ద కేసులు అయ్యాయి. అప్పట్లో 2014లో ఇక్కడ టీడీపీ ప్రభుత్వం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాని మీద ఎంక్వైరీలు చేశారు, చాలా రచ్చ జరిగింది. అలాగే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా అలాగే చేశారు. అంటే ముందు ప్రభుత్వాలు చేపట్టిన అవినీతి కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత బయటకు వస్తున్నాయి. సో ఓవరాల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇళ్ల నిర్మాణం కొత్త పథకం కాదు. ఇప్పుడు వరకు 1,09,00,000కు పైగా ఇల్లు నిర్మించారు. దాదాపుగా మొత్తం మీద అదో 4,000, ఏదో 15,000 కోట్లు, తర్వాత 22-35,000 కోట్లు, తర్వాత దాదాపుగా 50,000 కోట్లకు పైగా ఖర్చు చేశారు మన రాష్ట్రంలో పేదలకు ఇల్లు నిర్మించడానికి. ఇప్పటికీ కూడా లక్షలాది మంది నిరుపేదలు ఉన్నారు, పక్కా ఇల్లు లేని పేదలు ఉన్నారు. దానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఒక 30-40%, 30-40% పక్కదారి పడుతుంది, దుర్వినియోగం అవుతుంది, అవినీతి జరుగుతుంది. అది లేకుండా ఉంటేనే ఈ ఇళ్ల పథకం నిజంగా లబ్ధిదారులకు చేరుతుంది. సో దీనికి ఎండ్ ఎక్కడ ఉంటుంది? వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా లక్షలాది మందికి ఇల్లు కడుతూ ఉంటే, డబ్బులు ఇస్తూ ఉంటే దీనికి ఎండ్ పాయింట్ అనేది ఉండదా? తగ్గాలి, ఇళ్ల నిర్మాణ సంఖ్య తగ్గాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 ఉన్నప్పుడు ఆ 4లో ఒకరికి పెళ్ళి అవుతున్నప్పుడు ఆ పెళ్ళైన వాళ్ళు కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకో ఇల్లు కావాలి. అలా 10 లక్షలు ఒక సంవత్సరంలో 10 లక్షలు ఉంటే నెక్స్ట్ ఇయర్ 8 లక్షలకు తగ్గాలి, ఆ నెక్స్ట్ ఇయర్ 6 లక్షలకు తగ్గాలి, ఆ నెక్స్ట్ ఇయర్ 4 లక్షలకు తగ్గాలి. కానీ ఇక్కడ ఇంటి అవసరం ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గడం లేదు, పెరుగుతూనే ఉంటుంది. దానికి కారణం అవినీతి. సో అవినీతిని తగ్గించకుండా, నిధుల దుర్వినియోగాన్ని తగ్గించకుండా గత ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి చేసింది ఇళ్ల నిర్మాణం పేరిట. పేదలకు పక్కా ఇల్లు ఇస్తామని, సెంటు స్థలం ఇస్తామని చెప్పి ఎక్కడికక్కడ ల్యాండ్స్ భారీ రేటుకు కొనేశారు. సో గత ప్రభుత్వంలో బాగా నిధులు పక్కదారి పెట్టాయి. సో ఈ ప్రభుత్వం కూడా పేదలకు 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాము, రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో అయితే 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తాము అంటున్నారు. అన్ని తీసుకురావడానికి డబ్బులు ఎక్కడ ఉన్నాయి? 3 సెంట్లు ఇల్లు అంటే ఒక 10 లక్షల మంది అడిగారు అనుకోండి, 10 లక్షలు ఇంటూ 3 సెంట్లు అంటే దగ్గర 30 లక్షల సెంట్లు తీసుకురావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇదంతా? 30,000 ఎకరాల భూమి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు రాష్ట్ర వ్యాప్తంగా? గత ప్రభుత్వమే ఈ భూసేకరణ కోసము చాలా తగలబెట్టారు, దుర్వినియోగమైంది. సో నిధులు దుర్వినియోగం లేకుండా ఉంటే, దీనిలో పక్కాగా గృహాలను నిర్మించి అవినీతి లేకుండా చేస్తే దీనికి ఎక్కడో దగ్గర ఎండ్ పాయింట్ దొరుకుద్ది, తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది. అలా లేకుండా ఉంటే కేంద్రం 4 లక్షలు కాదు కదా 10 లక్షలు ఇచ్చినా సరే వేస్టే, దుర్వినియోగం జరుగుతుంది తప్ప నిజమైన వాళ్ళకి అందదు.